వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము వీడియోలో హౌ టు ఇంక్రీజ్ శాలరీ 10 టైమ్స్ ఇన్ ఐటీ సెక్టార్ అనేది చూసేద్దాం. అంటే మన శాలరీని ఒక 10 టైమ్స్ ఎక్కువగా ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో ఈరోజు మనము ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందుగా మీరు 40+ ఐటీ కోర్సెస్ నేర్చుకోవాలి అన్నా కూడా, ఐటీ గురించి అవేర్నెస్ తెలుసుకోవాలి అన్నా కూడా, లేకపోతే డైలీ జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అన్నా కూడా వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో మీరు ఎవ్రీడే ఒక న్యూ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకునే ఛాన్స్ మీకు దొరుకుతుంది. ఇప్పుడు మనము టాపిక్లోకి వచ్చేసరికి మన శాలరీని 10 టైమ్స్ ఎక్స్ట్రా ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దాం. ఫస్ట్గా పెద్ద కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి అనేది ప్రిపేర్ అవ్వండి. సో పెద్ద కంపెనీస్ అంటే యూజువల్లీ శాలరీస్, వర్క్, ఎవ్రీథింగ్ కూడా ఎక్కువే ఉంటాయి. మన స్కిల్స్ కూడా చాలా వచ్చి ఉండాలి. సో మీరు ఫస్ట్గా ఎక్కువ పెద్ద కంపెనీస్కి ట్రై చేసేలా చూడండి. అండ్ తర్వాత మీరు ఇప్పుడు ప్రజెంట్గా ఏదైనా జాబ్ చేస్తుంటే ఆ కంపెనీ నుంచి 3 ఇయర్స్కి ఫ్రీక్వెంట్గా కంపెనీస్ని చేంజ్ చేసేలా చూసుకోండి. దానివల్ల మళ్ళీ 1 ఇయర్కి అలా చేయకూడదు. సో ఒక 2 to 3 ఇయర్స్ అన్న పెట్టుకుని చేంజ్ చేయడం వల్ల మనకి శాలరీ గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత వ్యాలిడ్ సర్టిఫికేషన్స్ అనేవి చేయండి. సర్టిఫికేషన్స్ అంటే నార్మల్గా కాకుండా ఒక మంచి వ్యాలిడ్గా ఉండే సర్టిఫికేట్స్, డిమాండ్లో ఉండే కోర్సెస్, వాటిపైన మీరు సర్టిఫికేషన్ చేయడం వల్ల కూడా మీకు శాలరీలో కొంచెం రిజల్ట్ అనేది చూపిస్తుంటుంది. అండ్ తర్వాత మీ క్వాలిఫికేషన్ కూడా హైగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే క్వాలిఫికేషన్ బట్టి కూడా ఇప్పుడు శాలరీస్ డిఫరెన్షియేట్ అనేవి ఉంటున్నాయి. డిగ్రీ చేసే వాళ్ళకి సేమ్ రోల్ చేస్తున్నా 15K ఇస్తున్నారు. లేకపోతే అదే ఇంకేదైనా కొంచెం మాస్టర్స్ చేస్తే వాళ్ళకి 35 to 40 వరకు ఇస్తున్నారు. కాకపోతే సేమ్ రోల్ కదా. సో మీరు క్వాలిఫికేషన్ కూడా ఎక్కువ ఉండేలా చూసుకుంటే మీకు శాలరీ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. అండ్ శాలరీ ఈజీగా కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసరికి మీకు స్కిల్స్ ఏమైతే ఉన్నాయో వాటిపైన ప్రాజెక్ట్స్ అనేది చెయ్యండి. అండ్ తర్వాత మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు. అక్కడ అడిగే క్వశ్చన్స్కి ఒక్కొక్కసారి మనము రిజెక్ట్ కూడా అవుతూ ఉంటాం. ఆ రిజెక్షన్ నుంచి మీరు నేర్చుకోండి. అప్పుడే ఇక్కడ ఇది అడిగారు, మీకు తెలుస్తుంది కదా. మీకు తెలియదు అడిగినప్పుడు నాకు తెలీదు కదా అనేసి లోగా ఫీల్ అవ్వకుండా, రిజెక్ట్ అయినా కూడా అక్కడ కొత్తగా ఏం అడిగారు, ఎందుకు మీరు రిజెక్ట్ అయ్యారు అన్న పాయింట్ పైన మీరు వర్క్ చేసి నెక్స్ట్ కంపెనీకి, మంచి కంపెనీకి అప్లై చేసుకుని ఇంటర్వ్యూస్ అనేవి ఇచ్చేయండి. అండ్ తర్వాత పర్ఫార్మెన్స్లో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి. అప్పుడు మీకు శాలరీ గ్రోత్ అనేది ఉంటుంది. ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు చూస్తుంటారు కదా, ప్రమోషన్, శాలరీ గ్రోత్, ఎవ్రీథింగ్ కూడా ఉంటాయన్నమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. అండ్ మీలో ఎంతమంది ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారు, లేకపోతే చేయాలి అనుకుంటున్నారు, కామెంట్ సెక్షన్లో వెంటనే మెన్షన్ చేసేయండి. అండ్ మీరు ఇన్ కేస్ పైథాన్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశాము, ఒక్కసారి చూసేయండి. అండ్ ఈ వీడియో వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. అండ్ పైథాన్ లైఫ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ అండి.